సో సార్ డే 5కి అది ఓకే హెల్తీ ఎంబ్రియో అని మీరు ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు? సో ఇక్సీ చేసినాక మనకి డే 1 ఫర్టిలైజేషన్ చెక్ చేస్తామని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ డే 3 అప్పుడు చెక్ చేస్తాం. డే 3లో ఏంటంటే మినిమం అబౌవ్ 6 సెల్స్ డివైడ్ కావాలి. సో డే 1 మనకి పిఎన్ చూడడం జరుగుతుంది. డే 2లో 3 to 4 సెల్స్ డివైడ్ అవుతుంది. డే 2 ప్రాపర్గా ఎవరు చెక్ చేయరు. సో ప్రతిసారి డిస్టర్బ్ చేయడం డే 1 డే 2 ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అని అంటే ఎంబ్రియో అనేది సరిగా ఫామ్ కాదు, ప్రతిసారి డిస్టర్బ్ చేయకూడదు. ఓన్లీ ప్రాపర్ డే 3 యాజ్ పర్ క్లినిషియన్ డిసైడ్ అవుతారు. డే 3 ట్రాన్స్ఫర్ కొందరు పెడతారు, కొందరు డే 5 కల్చర్కి పెడతారు. సో అది క్లినిషియన్ డిసైడ్ చేస్తారు. అండ్ కంపెనీ ప్రోటోకాల్ కూడా డే 5 కల్చరే ఉంటుంది. సో అలాంటి సెంటర్స్లలో కొన్ని డే 3 కొందరు చెక్ చేస్తారు. డే 3 ఎందుకు చెక్ చేస్తామంటే ఎంబ్రియో గ్రోత్ ఉందా లేదా అనేది, ఏ స్టేజ్లో ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మినిమం అబౌవ్ 6 సెల్స్ ఉంటేనే మనకి డే 3 ఎంబ్రియో మేము చూడండి. ఆ 6 సెల్స్ కూడా ప్రాపర్గా ఉండాలి, సిమెట్రీ. సో దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది, ABCD డే 3లో కూడా. అది మాకు మార్ఫాలజికల్గా మేము మైక్రోస్కోప్లో చూసుకుంటూ అది మేము డిసైడ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 6 to 7 సెల్ ఉంది, 6 సెల్ ఉన్నా కానీ మనం C గ్రేడ్ ఇచ్చేస్తాం. క్వాలిటీ బాగుంది అని అంటే సిమెట్రీ ఉంటుంది, ఫ్రాగ్మెంటేషన్ అని, అన్ఈక్వల్గా సెల్స్ ఉన్నాయని. ఈక్వల్గా కొన్ని సెల్స్ ఉంటే అది మనకి గుడ్ క్వాలిటీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 10 సెల్ ఉన్నా కానీ మనం ఎక్స్పెక్టింగ్ బ్లాస్ట్. సో ఓవరాల్గా సపోజ్ 10 A గ్రేడ్ ఉన్నాయనుకోండి, దాన్ని మేము డే 5 కల్చర్ వరకు ఎక్స్టెండ్ చేస్తాం. అంటే 10లో మనకి 4, 5 ఒక్కొక్కసారి 10 కూడా రావచ్చు, ఒక్కొక్కసారి 3 కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఆ 6లో A గ్రేడ్స్ ఉన్నా కానీ మనకి బ్లాస్ట్ రావు సమ్టైమ్స్. అప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు బ్లాస్ట్ రాలేదు అని అంటే అది మనకి క్రోమోజోమ్ ప్రాబ్లం, అంటే స్పమ్ ప్రాబ్లం కావచ్చు, ఊసైడ్ ఫ్యాక్టర్ కావచ్చు. మోస్ట్లీ డే 5లో బ్లాస్ట్ రాలేదు అని అంటే ఎక్కువ స్పమ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంతకుముందు డే 3కే మనకి ఇంప్లాంటేషన్ ప్లాన్ చేస్తారు, ఎంబ్రియో అయిపోయేది. ఇప్పుడు డే 5 వచ్చింది. సో అది ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదండి. సో డే 5 వరకు, డే 7కి డే 6 వరకు కల్చర్ ఉంటుంది. డే 5 ఇస్ గుడ్ క్వాలిటీ డే 5 ఎంబ్రియో. సో దాన్ని మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంప్లాంట్ చేసుకోవాలి. ఆ డే 5 కల్చర్ వరకు ఏంటంటే మినిమం అబౌవ్ 100 సెల్స్ డివైడ్ అయ్యేది డే 5లో. ఈ సెల్స్ అబౌవ్ 100 సెల్స్ డివైడ్ అయ్యి ట్రోఫెక్టెడమ్ సెల్స్ ఉంటుంది, ICM ఉంటుంది. ప్రాపర్ ICM ఉంది అని అంటేనే, ICM మీన్స్ ఇన్నర్ సెల్ మాస్, అక్కడ నుంచి బేబీ అనేది డెవలప్ ఉంటుంది. సో అది అంతా డే 6 వరకు చేయడం జరుగుతుంది కల్చర్. సో సార్ ఆల్రెడీ కరీంనగర్ బ్రాంచ్ వెల్ ఎక్విప్డ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పారు కదా సార్. సో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఇంకా ఫ్యూచర్గా మీరు వచ్చే ఎక్విప్మెంట్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్రజెంట్ అయితే కరీంనగర్లో టాప్ 1 మా సెంటర్ ఉందండి. అంటే కరీంనగర్ బేసిక్గా చూసుకున్నారంటే అంతే హైలీ స్టాండర్డ్, అలాంటి మాడ్యులర్ హైలీ స్టాండర్డ్ది అది ఎక్కడా లేదు కరీంనగర్లో. సో ఇది ఈజ్ ద ఫస్ట్ 49 బ్రాంచ్. సార్ ఇప్పుడు డే 5న పేషెంట్కి ఎంబ్రియో ఫామ్ అయిపోయింది తర్వాత, సో ఆ టైంలో మనకి ఆల్రెడీ పేషెంట్కి మనం చాలా ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ ఇచ్చాం కాబట్టి వాళ్ళ బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దాన్ని అప్పటికప్పుడు ఫ్రీజ్ చేస్తారు. సో ఆ ఫ్రీజింగ్ ఇలా వీళ్ళకే ఉపయోగపడుతుందా, ఇంకెవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉందంటారా? ఫ్రీజింగ్ ప్రాపర్గా ఏ పేషెంట్ అయితే ఉంటారో, చేసిన ఎగ్స్ తీసి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఏ పేషెంట్ అయితే ఉంటుందో, ఎగ్సీ సెల్ఫ్ అంటాం. సపోజ్ సెల్ఫ్ OD అని అంటాం, ఊసైడ్ డోనర్, అది డిఫరెంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మీరు అడిగారుగా తీసిన ఎంబ్రియోస్ ఎవరి నుంచి, సపోజ్ సెల్ఫ్ కేస్ పేషెంట్ నుంచి తీసిన ఎగ్స్ తీసి ఎంబ్రియో ఫామ్ అయిందంటే వాళ్ళకే ఉంటుంది. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఫ్రీజింగ్ ఉంటుంది. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ డిసైడ్ చేసేది క్లినిషియన్. సో ప్రతిదీ అంటే ఫ్రీ చేయడమా ట్రాన్స్ఫర్ చేయడమా అనేది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అది క్లినిషియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేస్తారు, ఇది ఆల్ ఫ్రీజ్ అండి అని అంటే మేము ఆల్ ఫ్రీజ్ చేస్తాం. సో ఫ్రీజింగ్ ఏంటంటే మనకి ప్రాపర్గా ఇప్పుడు 10లో మనకి 5 ఎంబ్రియోస్ వచ్చాయి గుడ్ క్వాలిటీ. సో డే 5 మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఓన్లీ 2 పెడతారు. మిగతా ఎంబ్రియోస్ ఇప్పుడు సపోజ్ 6 ఉన్నాయనుకోండి, మిగతా 8లో 2 ఫ్రీజ్ చేసి 6 మిగతా ఉన్నాయనుకో, అది ఫర్దర్ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. అది ఎప్పుడైనా మైనస్ ఫ్రీజింగ్ చేసేస్తాం. ఫ్రీజింగ్ అదంటే ఓన్లీ స్టోర్ చేస్తుంది. ఎంబ్రియో ఏ క్వాలిటీ అయితే ఎక్కడైతే ఉందో ఆ క్వాలిటీ స్టేజ్ వరకే ఫ్రీజింగ్ వరకు అక్కడ ఫ్రీజింగ్లో అక్కడికే ఉండిపోతుంది. తర్వాత అది వేరే పార్ట్ నెక్స్ట్ ఎంబ్రియో FET సైకిల్లో ఉంటుంది మిగతాది.